జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తాను చేసిన ప్రజా సేవల గురించి పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా, నేషనల్ భారత సేవక్ సమాజ్ సంస్థ ఆల్ ఇండియా సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినట్లు తిరుపతి సాయి నగర్ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ సర్పంచ్ వెంకటరమణ, పీపుల్స్ ఫోరం ఆఫ్ ఇండియా, నేషనల్ భారత్ సేవక్ సమాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ సంస్థ తనకు ఆల్ ఇండియా సెక్రటరీ పదవిని కట్టబెట్టిందన్నారు. గతంలో తాను చేసిన ప్రజా సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో మరింత చురుకుగా పాల్గొంటారని వెంకటరమణ పేర్కొన్నారు. ఉమ్మడి సాయినగర్ గ్రామ పంచాయతీకి 2001 నుంచి 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం మీరందరూ చూసుకుంటారు. స్వర్గీయ తిరుపతి మున్సిపల్ చైర్మన్, నా ప్రాణ స్నేహితులు కందాల శంకర్ రెడ్డి గారి సహకారంతో మరి ఏమీ లేవు అన్న స్థాయి నుంచి అన్నీ ఉన్నాయి, ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అనే దానికి పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా, నేషనల్ భారత్ సేవక్ సమాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నాకు ఆల్ ఇండియా సెక్రటరీగా కూడా అయితే గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేసామో నా ట్రాక్ రికార్డ్ అంతా తీసుకున్న భారత ప్రజలు కూడా సేవ చేయాలని కూడా ఆ కమిటీ నాకు తీర్మానించి అవకాశం ఇచ్చారు. ఆల్ ఇండియా సెక్రటరీగా కూడా ఇందుకు సంబంధించి ఈ నెల 19వ తారీఖున మా ఇల్లునే కింద పోర్షన్ను ఒక కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక 100 మందికి మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా సిమ్స్ వారి సహకారంతో 40-50 మంది కూడా రక్తదానం కూడా చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా భోజన సదుపాయాలు కూడా కలిగజేస్తున్నామని కూడా సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అమ్మ గడపలో నుంచి భూమిపైకి వచ్చాం, తర్వాత మళ్ళా భూమిలోకి వెళ్ళేది వాస్తవం. ఈ మధ్యలో మనుషులందరూ కూడా భగవత్ స్వరూపాలుగానే భావించి, నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా అది దేవాలయంగా భావించి నేను సేవ చేశాను. అదేవిధంగా అదే స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా కూడా నాకు ఇచ్చిన మరి పరిమితి ప్రకారంగా కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా విధులు నిర్వహించడానికి భగవంతుడి ఆశీస్సులు మీ యొక్క సహకారంగా కోరుకుంటూ, మరి మంగళవారం 19వ తారీఖున ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది కాబట్టి ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. ముఖ్యులు కూడా వస్తారు కాబట్టి మీ అందరి సహకారం కూడా ఆశిస్తూ మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.